హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్స్ కనిపించాయి. సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, ట్రెండ్ లైన్ రియాక్షన్స్ మరియు స్ట్రాంగ్ క్యాండిల్స్టిక్ సిగ్నల్స్తో ఈరోజు నేను మొత్తం 6 క్లీన్ ట్రేడ్స్ తీసుకున్నాను. ఈ వీడియోలో ప్రతి ట్రేడ్లో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ తీసుకున్నాను, మార్కెట్ సైకాలజీ ఏమిటి అన్నీ స్టెప్ బై స్టెప్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ముఖ్యంగా ఈ ట్రేడ్స్ అన్నీ నా లైవ్ ట్రేడింగ్లో తీసుకున్నవి కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూస్తే నా లైవ్ ఎంట్రీస్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చార్ట్లోకి వెళ్ళి ఒక్కో ట్రేడ్ని డీటెయిల్గా ఎనలైజ్ చేద్దాం. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 1 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, నిన్నటి ప్యానిక్ సెల్లింగ్ తర్వాత ఈరోజు మార్కెట్ని 192 పాయింట్స్ భారీ గ్యాప్ డౌన్తో సెల్లర్స్ సెషన్ని ఓపెన్ చేశారు. ప్రైసు ఎగ్జాక్ట్గా నిన్నటి లో దిగువనే ఓపెన్ అయింది. అంటే మనకు తెలిసి రూల్ ప్రకారం ఎస్టర్డే లో ఇప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది. ఓపెన్ అయిన వెంటనే ప్రైసు ఇమ్మీడియట్లీ డౌన్ షేడ్ మూవ్ అవ్వడం చూసి నేను 2 మినిట్ చార్ట్లో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏమిటంటే ప్రస్తుత మార్కెట్ సిచ్యువేషన్లో వార్ ఫియర్ ఇంకా కొనసాగుతుంది. నిన్నటి మార్కెట్లో కూడా బయ్యర్స్ ప్రెజెన్స్ కనిపించలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జిస్టింగ్ సెల్లర్స్ పొజిషన్స్ హోల్డ్ చేస్తారు. కొత్త బయ్యర్స్ ఎంట్రీ ఇవ్వడానికి ఎజిటేట్ అవుతారు. అందుకే అక్కడ బయ్యింగ్ ప్రెషర్ ఆల్మోస్ట్ నిల్లు. ఈ సైకాలజీతోనే ఇమ్మీడియట్లీ పుట్టు ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ సాలిడ్ ఇండికేషన్ సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. మార్కెట్ ఎప్పటికే సుమారుగా 50 పాయింట్స్ మూవ్ ఇచ్చింది. అందులో ఓపెనింగ్ క్యాండిల్ లో వద్ద మార్కెట్లో ఇమ్మీడియట్ రివర్సల్ సిగ్నల్ కనిపించడంతో నేను వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ తీసుకున్నాను. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2 యొక్క ప్రాబబిలిటీస్ క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ఓపెనింగ్ క్యాండిల్ లో దగ్గర ఒక క్లీన్ సెటప్ ఫామ్ అయింది. నేను ఎప్పుడు చెప్పే విషయం ఏమిటంటే ఓపెనింగ్ క్యాండిల్ హై లేదా ఓపెనింగ్ క్యాండిల్ లో దగ్గర వచ్చే సెటప్స్ చాలా పవర్ఫుల్. ఇలాంటి సెటప్స్లో ప్రాఫిట్ కొంచెం తక్కువ కావచ్చు, కానీ సక్సెస్ రేటు మాత్రం చాలా హై ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సెటప్స్ 80% వరకు సక్సెస్ ప్రాబబిలిటీ ఇస్తాయి. అందుకే సెటప్ కన్ఫర్మ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్లోగా అప్ సైడ్ మూవ్ ఇస్తూ ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ వైపు వెళ్ళింది. అదే సమయంలో ఎస్టర్డే లో కూడా రెసిస్టెన్స్గా ఉంది. అందుకే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక విషయం క్లియర్, 2 రెసిస్టెన్స్ల వద్ద మార్కెట్లో ఎంతో కొంత కరెక్షన్ రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అందుకే అన్నెసెసరీగా గ్రీడ్ చేయకుండా ముందు ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్లియర్ ట్రేడ్ సిగ్నల్ వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ట్రేడ్లో పవర్ఫుల్ లెసన్ ఏమిటంటే ట్రేడింగ్లో ఫస్ట్ ప్రయారిటీ ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు మార్కెట్లో ఉండే ఉంటుంది. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 3 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ ప్లస్ ఎస్టర్డే లో రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ ఒక క్లీన్ సెటప్ ఫామ్ చేసింది. అక్కడ క్యాండిల్ బ్రేక్ అండ్ హోల్డ్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్టు ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ ఓపెనింగ్ క్యాండిల్ రేంజ్ లోపలే మూవ్ అవుతుంది. అంటే మార్కెట్ రేంజ్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో
ప్రాఫిట్స్ లిమిటెడ్గా ఉంటాయి. అందుకే అన్నెసెసరీగా గ్రీడ్ చేయకుండా లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేయడం బెటర్. ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ రీసెంట్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. అక్కడ హ్యామర్ ఫార్మేషన్ కనిపించడంతో బయ్యర్స్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థమైంది. అందుకే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ తీసుకున్నాను. ఈ ట్రేడ్లో పవర్ఫుల్ లెసన్ ఏమిటంటే రేంజ్ మార్కెట్లో బిగ్ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సపోర్ట్ రెసిస్టెన్స్ల మధ్య క్విక్ ప్రాఫిట్స్ తీసుకోవడం బెస్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 4 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. అక్కడ వరుసగా హ్యామర్ మరియు ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్స్ ఫార్మేషన్ అయ్యాయి. ఇది బయ్యర్స్ ప్రజెన్స్ని ఇండికేట్ చేసే స్ట్రాంగ్ రిజెక్షన్ సిగ్నల్స్. ఇక్కడ నాకు మొత్తము 4 స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ సిగ్నల్స్ కనిపించాయి. అందుకే నేను నెక్స్ట్ క్యాండిల్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. నా ట్రేడింగ్ స్టైల్లో రేంజ్ మార్కెట్లో ఎక్కువ ట్రేడ్స్ వస్తాయి. ఎందుకంటే నేను ఫాలో అయ్యే 4 రూల్స్. దగ్గరకు ప్రైస్ వస్తే ప్రాఫిట్ ఎంత చిన్నదైనా సరే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతూ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ వైపు వెళ్ళింది. ఓపెనింగ్ క్యాండిల్ హై మరియు నిన్నటి లో వద్ద ప్రైస్ కొంత కరెక్షన్ క్రియేట్ చేసింది. కానీ ప్రీవియస్ రేంజ్ రెసిస్టెన్స్ క్యాండిల్స్ బాడీస్ని క్రాస్ చేయలేకపోయింది. సో వెయిట్ చేశాను. తర్వాత ప్రైస్ ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ని టచ్ చేసిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ తీసుకున్నాను. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర కరెక్షన్ రావడం చాలా కామన్. ఈ ట్రేడ్లో పవర్ఫుల్ లెసన్ ఏమిటంటే రేంజ్ మార్కెట్లో బిగ్ టార్గెట్స్ కోసం వెయిట్ చేయకండి. లెవెల్స్ మధ్య స్మాల్ బట్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ తీసుకోవడం బెస్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 5 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ ఇన్షియల్ క్యాండిల్ రేంజ్లో చాలాసేపు హాల్ట్ అయింది. అక్కడ ఇన్షియల్ క్యాండిల్ రేంజ్ బ్రేక్ అండ్ హోల్డ్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఉంది. అప్ సైడ్లో హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో ఓపెనింగ్ క్యాండిల్ హై సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ మధ్యలో ప్రైస్ రేంజ్లో మూవ్ అవుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రైస్ దాదాపుగా 2 hours 25 minutes రేంజ్లోనే హాల్ట్ అయింది. అంటే మార్కెట్ అక్కడ ట్రేడర్స్ని ట్రాప్ చేసి లిక్విడిటీ కలెక్ట్ చేస్తుంది. అందుకే బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే నేను పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయలేదు. ఇమీడియట్లీ కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ వరకు మూవ్ అయింది. అప్ సైడ్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సిగ్నల్ వచ్చింది. ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ విక్ లోపల హోల్డ్ అయ్యింది. అంటే అక్కడ బయ్యర్స్ మూమెంటం వీక్ అవుతుంది అని సిగ్నల్. అందుకే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ తీసుకున్నాను. ఈ ట్రేడ్లో పవర్ఫుల్ లెసన్ ఏమిటంటే రేంజ్ మార్కెట్లో లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత వచ్చే బ్రేక్అవుట్ చాలాసార్లు ఫాస్ట్ మూవ్ ఇస్తుంది. కానీ రెసిస్టెన్స్ దగ్గర డిసిప్లైన్తో ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 6 గురించి క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. అక్కడ వరుసగా కొన్ని స్ట్రాంగ్ సిగ్నల్స్ కనిపించాయి. ప్రీవియస్ క్యాండిల్ విక్ లోపల ఇండిసిషన్ క్యాండిల్, దాని వెంటనే బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్. ఈ 2 క్యాండిల్స్ సెల్లర్స్ ప్రజెన్స్ని
క్లియర్గా ఇండికేట్ చేశాయి. ఇంకా ఆల్రెడీ అక్కడ హారిజంటల్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ ఎక్కడ పెద్దగా బుల్లిష్ రియాక్షన్ ఇవ్వకుండా స్మూత్గా డౌన్ సైడ్ మూవ్ అవుతూ సపోర్ట్ లెవెల్ని, ఓపెనింగ్ క్యాండిల్ హై సపోర్ట్ని, ట్రెండ్ లైన్ సపోర్ట్ని అన్ని క్రాస్ చేస్తూ మూవ్ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ సపోర్ట్ వరకు రూము పూర్తిగా క్లియర్గా ఉంది. అందుకే ప్రైస్కి స్మూత్ డౌన్ సైడ్ మూవ్మెంట్ వచ్చింది. చివరికి ప్రైస్ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇండిసిషన్ క్యాండిల్ హ్యామర్ ఫార్మేషన్ కనిపించడంతో బయ్యర్స్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది అని అర్థమైంది. అందుకే అక్కడనే నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎగ్జిట్ తీసుకున్నాను. ఈ ట్రేడ్లో పవర్ఫుల్ లెసన్ ఏమిటంటే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ సిగ్నల్స్ ప్లస్ క్లియర్ రూమ్ ఉంటే ట్రెండ్ చాలా స్మూత్గా మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, మార్కెట్లో సిగ్నల్స్ చాలానే వస్తాయి, కానీ కాన్ఫిడెన్స్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటే సక్సెస్ రేటు చాలా ఇంప్రూవ్ అవుతుంది. ట్రేడింగ్లో కన్సిస్టెన్సీ కావాలంటే డిసిప్లిన్, పేషెన్స్ మరియు రైట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లైవ్లో ఎంట్రీస్ వీడియో క్లియర్గా చూద్దాం.